హలో హాయ్ వెల్కమ్ టు TV9. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ అని నమ్ముతారు ఇద్దరు. అందుకేనేమో ప్రజలని ఆలోచింపజేసే సినిమా, ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రజల్ని ఆలోచింపజేసే సినిమా మహర్షితో నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. సో సక్సెస్తో పాటు గౌరవం, మర్యాద కూడా దక్కటం చాలా ఇంపార్టెంట్ అన్నది వీళ్ళ ఫిలాసఫీ. సో ఐ హ్యావ్ విత్ మీ ది సక్సెస్ఫుల్ కాంబో దిల్ రాజు గారు అండ్ వంశీ పైడిపల్లి ఆన్ మై షో ఇన్ TV9. Welcome them. Hi sir. Hello. Congratulations first. Hearty congratulations. Thank you so much. Thank you. It feels so good. And మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక మీనింగ్ఫుల్ సినిమాకి అవార్డు రావటం. అండ్ ముందు అసలు రాజు గారిని అడగాలి సార్, ఇప్పుడు రైతుల మీద ఒక సినిమా, రైతు కాన్సెప్ట్తో ఒక సినిమా, వీకెండ్ ఫార్మింగ్, ఇలాంటి ఒక కాన్సెప్ట్తో వంశీ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ముందు ఇమీడియట్ మీ రియాక్షన్ ఏంటి సార్? అప్పుడు అంటే జనరల్గా మీరు ఇన్ ఎవ్రీథింగ్ యూ సీ హౌ కమర్షియలీ వయబుల్ ఇట్ ఈస్, ఇది ఎంతవరకు కమర్షియల్గా దీనికి ఉంటుంది వాల్యూ అని అనుకుంటారు మీరు యూజువల్గా? యాక్చువల్ చెప్పాలంటే అండి, ఈ సినిమాకి బిగినింగ్ నేను ప్రొడ్యూసర్ని కాదు, వేరే వంశీ మహేష్ గారు అదర్ సెటప్లు అన్నీ ఫైనల్ అయినాయి. సో అక్కడేదో చిన్న డిస్కషన్ ఉందన్నప్పుడు వంశీ నా కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ ఇమీడియట్లీ వంశీని అడిగాను, అదర్ ఆప్షన్ అడగడం ఎందుకు వంశీ, హీరో గారితో మాట్లాడదాము, నా కథ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసావు, ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని ఇమీడియట్లీ వంశీతోనే. వంశీ హీరో గారితో మాట్లాడి రాజుగారు ఇలా ఉన్నారని అడిగితే, ఇంకా రాజుగారు అలా అన్న తర్వాత లేదు అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేద్దామని అక్కడ మా ముగ్గురు జర్నీ స్టార్ట్ అయింది. సో వంశీ కథ చెప్పినప్పుడు నాకు ఎందుకో ఐ ఎగ్జైటెడ్, చాలా కొత్తగా ఉంది, డెఫినెట్ మళ్ళీ ఒక సోషల్ పాయింట్ ఉంది, ఒక జర్నీ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ అదే ఫీలింగ్ ఇక్కడే నేను సినిమా చూసి సినిమా అయిపోగానే వంశీకి మెసేజ్ పెట్టాను. పెట్టి వెళ్ళి సెట్లోకి వెళ్ళగానే వంశీని హగ్ చేసుకున్నాను. మామూలుగా మహేష్ గారు ఎప్పుడు మాకు షేక్ హ్యాండ్, మ్యాక్స్ షేక్ హ్యాండ్, వంశీని హగ్ ఇవ్వగానే అదేంటి సార్ నాకు ఇవ్వరా అన్నాడు, మీరు హగ్ ఇస్తారా అని. అప్పుడు మహేష్తో కూడా హగ్ తీసుకోవడం అంటే దట్ ఇస్ కథ విన్నప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ అదే ఫీల్. సో అది వంశీ అండ్ టీమ్, వంశీ ఒకటి అనుకున్నది టీంతో కూర్చొని తనకు కావాల్సింది అవుట్పుట్ వచ్చే వరకు దే హార్డ్ వర్క్. సో ప్రేక్షకులు అద్భుతమైన రెవెన్యూని ఇచ్చారు, ఒక అప్రిషియేషన్ ఇచ్చారు. దానికి ఈరోజు నేషనల్ అవార్డు అనేది ఇంకా మాకు అంటే ఒక కిరీటం కాదు, అది ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ ఒక మంచి సినిమా తీసినప్పుడు ఇవన్నీ దక్కుతాయని నమ్ముతాం, నేను మళ్ళీ ప్రూవ్ అయింది. 100% అండి. వంశీ గారు, ఊపిరి సినిమాతోనే ఐ థింక్ యువర్ థాట్ ప్రాసెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ హ్యాస్ చేంజ్డ్. అంటే మీరు ఆలోచించే విధానంలో చాలా మార్పులు వచ్చాయని మేము అనుకుంటున్నాం యాజ్ జనరల్ వ్యూవర్గా. అంటే పికింగ్ అప్ సమ్ సోషలీ రెలవెంట్ టాపిక్స్ ఆర్ ఇష్యూస్, దాన్ని జనాలతో కనెక్ట్ చేయటం, అండ్ ఒక బిగ్ స్టార్ ఎలిమెంట్ ఉంటే ఇది ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది అని అనుకోవటం. సో వాట్ ఈస్ మహర్షి గోయింగ్ టు బి? అంటే ఈ అవార్డు, ఈ అప్రిసియేషన్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫ్యూచర్? I think when you get an award like this, you sum up your whole life till now. అంటే దిస్ వాజ్ బియాండ్ బేసిక్లీ ఎనీథింగ్. అంటే మేము నిజంగా చేస్తున్నప్పుడు, ఒక సినిమా పరంగా చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆ సినిమా ఆ టైంకి ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒప్పుకొని సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా జనాలకు ఎలా రీచ్ అవుద్ది, హౌ విల్ ద ఆడిటోరియం యాక్సెప్ట్ దిస్ ఫిలిం, అండ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ దిస్ ఫిలిం. అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఒక థర్డ్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా, థాట్ ప్రాసెస్ అనేది ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ ఇవాల్వ్స్ విత్ ఎవ్రీ ఫిలిం. క్రియేటివిటీ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్. అంటే మనం చేసింది, సో ఊపిరి నుంచి నేను మారినా కానీ అంతకుముందు ఉన్న సినిమాలు కూడా నాకు అంతే ఇంపార్టెంట్, బికాజ్ ఎవ్రీ ఫిలిం యూనో స్టెప్ బై స్టెప్, బికాజ్ హియర్ అల్టిమేట్లీ వీ కెనాట్ కంపీట్ విత్ ఎనీబడి, వీ కంపీట్ విత్ అవర్ సెల్వ్స్. మన లాస్ట్ సినిమా కన్నా ఈ సినిమా బాగుండాలి, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ ఇంటాంజిబుల్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్. అంటే మిగతా వాటిలో అంటే మీరు పరిగెత్తడంలో కాంపిటీషన్ ఉంటుంది, లేకపోతే ఇంకో ప్రతి ప్రొఫెషన్స్లో కొన్నిట్లో కాంపిటీషన్ ఉంటుంది. బట్ క్రియేటివిటీ ఈజ్ సంథింగ్ దట్ యూ కెనాట్ కంపీట్ విత్ అదర్స్ ఇంటలెక్ట్. ఇట్ ఈస్ యువర్ ఓన్ ఇంటలెక్ట్, సో యూర్ కంపీటింగ్ విత్ యువర్ ఓన్ ఇంటలెక్ట్. సో అలా ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక సినిమా తర్వాత ఒక సినిమా తర్వాత ఒక సినిమా, అలా ఊపిరి జరిగింది. బట్ మీరు అన్నట్టు ఊపిరి తర్వాత జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే, the respect that I got through that film, or the critical acclaim that I got through that film, definitely it gave me a little bit high. And the awards that I received for that film, definitely. సో నేను అనేది ఈ అవార్డ్స్ అనేవి డెఫినెట్గా మనకు ధైర్యాన్ని ఇస్తాయి, మనం చేసే సినిమాలను బట్టి. ఇప్పుడు రాజుగారికి ఆల్రెడీ వచ్చింది, నాకు ఫస్ట్ టైం వస్తుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. మనం చెప్పాలనుకుంటున్న కథలు
ఒక కరెక్ట్గా చెప్తున్నాము మనం చెప్పాలనుకుంటున్న, ఎందుకంటే ఇది నిజంగా మేము అనుకున్నప్పుడు ఒక కథగా అనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఇది బేసిక్లీ. అంటే ఒక సక్సెస్ని డిస్కస్ చేసాం, ఒక మెటీరియలిస్టిక్ సక్సెస్ వర్సెస్ ఇమోషనల్ సక్సెస్ డిస్కస్ చేసాం. అండ్ ఐ గివ్ ద, అంటే మహేష్ గారు నిజంగా ఈ సినిమా ఒప్పుకోవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ హిమ్, బికాస్ దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ థింగ్ దట్ మీరు సినిమా చూస్తే కూడా ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ ఎక్కడ యాక్షన్ ఎపిసోడ్స్తో ఎండ్ అవ్వవు. ఇంటర్వెల్ ఒక రియలైజేషన్తో ఎండ్ అవుద్ది, క్లైమాక్స్ మళ్ళీ ఒక రియలైజేషన్తో ఎండ్ అవుద్ది. విత్ దట్ ముస్లాన్ వచ్చి ఆ సాంగ్ ఇచ్చినప్పుడు, అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫర్ అ సూపర్ స్టార్ లైక్ హిమ్ టు సీ ఇన్ టు దోస్ థింగ్స్ అండ్ గెట్ ఇన్ టు దట్ షూ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ రిషి, I think, and first college student ga cheyali. Yeah. So there were so many challenges for him to accept it. So I totally give it to actually the major credit with Raj garki, PVP garki, Ashwini Dutt garki and Mahesh garki, because they are the ones who held this project for me. Right. If not for them, I think it couldn't have been what, అంటే ఈరోజు ఏదైతే జరుగుతుందో ఇది జరిగేది కాదని అనుకుంటాను నేను. కానీ రాజు గారు మీలాంటి ఒక ప్రొడ్యూసర్, ఒక సీజన్డ్ ప్రొడ్యూసర్, మీరు చాలా ఇన్డెప్త్గా డీప్గా చాలా విషయాల్ని ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ నిర్ణయం తీసుకున్నప్పుడల్లా మీకు అవార్డు వచ్చింది, వెదర్ ఇట్ ఇస్ నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్. అంటే నేను అనేది సోషల్లీ రెలవెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటివి మీరు నార్మల్ సబ్జెక్ట్స్ని ఒక లార్జర్ దెన్ లైఫ్ స్క్రీన్లో పెట్టి పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టి చేయటం అన్నది, ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్ వాట్ వంశీ గారిని అడిగింది, ఇది మీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. హౌ ఆర్ యూ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండి కమింగ్ ఫిలిమ్స్ని? అదేనండి, ఇప్పుడు నేను ఇయర్లో నెంబర్ ఆఫ్ మూవీస్ తీస్తాను. సో నెంబర్ ఆఫ్ మూవీస్ తీసినప్పుడు నేను ప్రతి ఒక్కసారి ఇలాంటిదే దొరకాలనేది ఉండదు. కరెక్ట్. సో వెన్ ఐఎమ్ సీయింగ్ 5-6 ఫిలిమ్స్, దాంట్లో అబ్జర్వ్ చేస్తుంటాను, ఇది కమర్షియల్, ఇదేంటి, ది బెస్టా, ఈ కాంటెంట్ ఏంది, ఎలా వెళ్తుంది, ఇలా నేను ఆలోచించి అలాంటిది ఓకే దీంట్లో ఒక సోషల్ది ఉంది, ఇలా ఉంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు, దానిపైన కొంచెం న్యాచురల్గానే నా బ్రెయిన్ అండ్ హార్ట్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఎస్. బట్ మీకు ఇంకొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు. బిగ్ స్టార్స్ని కన్విన్స్ చేసే కెపాసిటీ దిల్ రాజు గారికి ఉంది. మీరు ఐ థింక్ యూ అగ్రీ విత్ మీ వంశీ గారు, వెన్ సచ్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్ కమ్స్, మీరు ఇఫ్ యూ కెన్ రియలీ అప్రోచ్ ద బిగ్ స్టార్స్, మన దేశంలో ఉన్న ఎన్నో ఇలాంటి సమస్యల గురించి వాటి గురించి మనం నిజంగా అడ్రస్ చేయగలుగుతాం, పీపుల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దాట్? అదేనండి, అంటే ఇప్పుడు స్టార్స్ కూడా ఒక ప్రీవియస్ హిస్టరీ చూస్తారు. ఇప్పుడు ఒక స్టార్ దగ్గరికి మనం అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా వెనకాల ఏమేమి సినిమాలు తీయడం వల్ల ఒక సినిమా ఎగ్జాంపుల్, ఆ సినిమా ఉంది అలా, సో మనం ఈ సినిమాని రిస్క్ చేయొచ్చు అని హీరోలు కూడా ఆలోచిస్తారు. సో దానికి మంచి డైరెక్టర్లు, ఇప్పుడు వంశీ లాంటి డైరెక్టర్లు తోడైనప్పుడు వాళ్ళ వ్యూ మారిపోద్ది స్టార్స్కి. వీళ్ళు కలిస్తే ఇలాంటి ఒక మంచి సినిమా వస్తుంది, నో డౌట్ దీంట్లో ఇది మాకు నచ్చింది అంటే దాన్ని ఇంకొక లెవెల్కు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రొడక్షన్ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆలోచిస్తారు. యా. సో మీ ఇద్దరికి ఒక 2 కామన్ పాయింట్స్ ఉన్నాయండి విచ్ ఐ వాంట్ టు టెల్ నౌ. ఒకటి ఏంటంటే ఇద్దరికి లేడీ లక్ ఉందని నేను అనుకుంటున్నా. దిల్ రాజు గారికి మ్యారేజ్ అయింది కోవిడ్లో, కానీ కోవిడ్ తర్వాత నేషనల్ అవార్డు వచ్చేసింది. అలాగే వంశీ గారికి కూడా అంతే. మీరు మొదటి సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా అది ఆడకపోయినా మాలిని గారు లైఫ్లోకి రాగానే మీకు అన్ని లైన్గా టప విక్టరీలు, నేషనల్ అవార్డు. సో ఇప్పుడు నా కష్టాన్ని మీరు మొత్తం మాలినికి అప్పచెప్పేస్తున్నారు. మేము విమెన్ కదండి, మేము అన్ని అలా మేము తీసేసుకుంటాం. ఐ టోటలీ యాక్సెప్ట్ దట్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే అల్టిమేట్లీ నేను ఒకటి మాత్రం నమ్ముతానండి, అంటే హౌ మచ్ ఎవర్ వి సక్సెస్ఫుల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్స్ యూ గో బ్యాక్ హోమ్, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, దెన్ దట్ ఈస్ ద రియల్ సక్సెస్. your real success lies at your home, not anywhere outside. బికాజ్ బయట రోజు మారిపోతూ ఉంటుంది, మనం చూసే విధానం మారిపోతూ ఉంటుంది, లేకపోతే మనం చేసిన లాస్ట్ సినిమాని బట్టి మారిపోతూ ఉంటుంది, లేకపోతే మనం చెప్పిన కథను బట్టి మారిపోతూ ఉంటుంది, ఎన్నో మారిపోతూ ఉంటాయి. బట్ మనం ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు ఇవన్నీ ఏం కాదు, యు ఆర్ ఆర్ లైఫ్, యు ఆర్ ఆర్ ప్రయారిటీ, నాట్ ఎనీథింగ్ సరౌండింగ్ యూ, నాట్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్ సరౌండింగ్ యూ ఇస్ ఇంపార్టెంట్ టు మీ అనుకునేది కనుక మనకుంటే, ఐ థింక్ మన అదృష్టం కానీ మన రియల్ సక్సెస్ కానీ అక్కడ ఉంటుంది. సో నాకు ఆ విషయంలో నా ఇంట్లో మా మాలిని రూపంలో, ఆద్య రూపంలో, అమ్మ రూపంలో, నాన్న రూపంలో, నా ఫ్యామిలీ రూపంలో మాత్రం అట్ హోమ్, వన్స్ ఐ గో బ్యాక్ హోమ్, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ.
So that is the best thing that can happen, and it happened to me. సూపర్ I సూపర్. think the same for Raju garu. అంతే రాజుగారిని అయితే రాజుగారు అసలు మీరు అసలు మాట్లాడాలి దీని గురించి. పెళ్ళైనప్పటి నుంచి మీరు మీడియాతో అసలు ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. మీరు చెప్పాలి హౌ హ్యాపీ ఈజ్ యువర్ బెటర్ హాఫ్ అబౌట్ సో వంశీకి నాకు ఏంటంటే ఇదే 2004 అంటే ఖుషీ టైంలో నుంచి పరిచయం, కానీ 2003-2004 నుంచి వంశీ నాకు అటాచ్ అవుతూ వచ్చాడు స్టెప్ బై స్టెప్. తర్వాత అంటే నా లైఫ్లో గుడ్ బ్యాడ్, ఇప్పుడు వంశీ కూడా గుడ్ బ్యాడ్ అన్నీ షేర్ చేసుకున్నాం, అన్నీ చూసుకున్నాము. నేను ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు నేను అప్పుడు చెప్పాను, చిన్న నాకు స్పీడ్ బ్రేకర్ ఇచ్చేసి, దాని తర్వాత నేను డ్రాప్లో ఉన్నప్పుడు మళ్ళీ బృందావనం సక్సెస్తో మళ్ళీ నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇది లైఫ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలాగే నా వైఫ్ పోయినప్పుడు నాకు క్లోజ్గా అటాచ్డ్గా ఉన్న వాళ్ళు కొంతమందే, అంటే ఇందాక వంశీ అన్నాడు కదా, బయట ప్రపంచం వేరు, మనతో క్లోజ్గా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మనకు అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు. అందులో వంశీ ఒకడు. సో నేను లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వటానికి వన్ ఆఫ్ ద రీజన్ వంశీ ఆల్సో. అంటే నాకు ఎవరైతే ఇందాక చెప్పాను, ఎవరైతే క్లోజ్ వాళ్ళు ఉన్నారో, లేదు మీరు మూవ్ ఆన్ అవ్వాలి, లైఫ్ చూడాలి, అయిపోలేదు, ఎంతో ఇంకా జస్ట్ మీరు మిడ్ ఏజ్లో ఉన్నారు, డోంట్ స్టాప్ అని అన్ని రకాలుగా చేస్తే ఇదే రూమ్లో ఫైనల్గా మూవ్ ఆన్ అయ్యేటప్పుడు వంశీ నేను డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఇది వంశీ ఎమోషనల్ అయ్యాడు. అంటే ఇస్ ఎ ఫైనల్ యు ఆర్ టేకెన్ ఇస్ ఎ గుడ్ డెసిషన్, వస్తాయి మీకు సమస్యలు ఉంటాయి, బట్ మీరు అనుకున్నది అన్నీ చూసేసారు, లైఫ్ గో హెడ్, మీరు అనుకున్నది మీరు సొసైటీకో వాళ్ళకో వీళ్ళకో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండాలి అంతే. మీరు ఎవరినైతే ఫైనల్ చేసుకుంటున్నారో వాళ్ళతో మీకు హ్యాపీనెస్ దొరుకుతుందని మీరు నమ్ముతుంటే దేని గురించి ఆలోచించద్దని నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. వెరీ నైస్ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. సో దాంట్లో నేను ఫైనల్ చేసుకోవడము, ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ వంశీ కూడా తనతో మాట్లాడడము, అంటే నా గురించి ఐ వాంట్ టాక్ టు అని నా డాటర్తో కూడా మాట్లాడాడట. తర్వాత నాకు చెప్పాడు, నేను అనిస్తతో కూడా మాట్లాడాను. ఆల్మోస్ట్ వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు నా డాటర్ వంశీ. సో అట్లా అన్నీ అయిన తర్వాత ఇది కోవిడ్లో డెసిషన్ తీసుకొని ఇంకా ఫైనల్ వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ హ్యాపీ. అంటే ఏదైతే లైఫ్కు కాయిన్కి ఇంకో సైడ్, మామూలుగా స్టార్ట్ అయిన లైఫ్ అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటాము, పెళ్ళి పిల్లలు అన్నీ వస్తారు, అన్నీ చూసేసిన తర్వాత ఒక లైఫ్ స్టార్ట్ చేయడం అనేది చిన్న ఛాలెంజింగ్ అది. సో బట్ హూ అండర్స్టాండ్, ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్గా వచ్చిన తను నన్ను అర్థం చేసుకొని ఆల్మోస్ట్ 10 months స్టెప్ బై స్టెప్ మోల్డ్ చేసుకుంటూ నవ్ డేస్ చాలా వెరీ హ్యాపీగా మూమెంట్స్ ఉన్నాయి. సో ఈరోజే నా పాతింటికి షిఫ్ట్ అయ్యాం, రెనోవేట్ చేసుకొని అక్కడికి షిఫ్ట్, అంటే అవే ఇంట్లో కూడా నిన్నటి నుంచి అవే మూమెంట్స్. సో ఫ్యామిలీ అందరం కలిసాము. సో డెఫినెట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు తనతో అదే షేర్ చేస్తాను, సో మెనీ టెన్షన్స్ ఉంటాయి, చాలా థింగ్స్ హ్యాండిల్ చేయాలి. ఇంటికి వచ్చేటప్పటికి మీరు ఇచ్చే హ్యాపీనెస్, నేను నా వైఫ్ దగ్గర కానీ నా గ్రాండ్ చిల్డ్రన్స్ డాటర్ దగ్గర కానీ నేను ఎప్పుడు అదే చెప్తాను, అంటే మీరే ప్రపంచంలో మేము ఏదైనా నేను ఫైట్ చేసి రాగలుగుతాను, అది ప్రొఫెషన్. ఇవాళ వాళ్ళతో నెక్స్ట్ వాళ్ళతో జర్నీ ఉంటుంది, ఉండదు, మారుతూ ఉంటాయి. ఇందాక వంశీ అన్నట్టు సినిమాకు మారుతూ ఉంటాయి. సక్సెస్ వస్తే ఒకలాగా ఉంటుంది, ఫెయిల్యూర్ వస్తే ఒకలాగా ఉంటుంది, నెక్స్ట్ మనం తీసుకునే డెసిషన్స్ ఒకలాగా ఉంటాయి, అన్నీ మారిపోతుంటాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మమ్మల్ని అన్ని రకాలుగా భరించాలి, వాళ్ళే మాకు హ్యాపీనెస్ ఇవ్వాలి. సో ఎవ్రీ ఫ్యామిలీలో అది చిన్న పెద్ద నేను లేదు, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇంటికి వెళ్ళిన తర్వాత కావాల్సింది అదే. సో ఫైనలీ ఐఎమ్ లక్కీ. సో యూ లుక్ సో హ్యాపీ, ఐ కాంట్ టెల్ యూ. నేను లాస్ట్ 4 years బ్యాక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పటికి ఇప్పటికీ అసలు మీరు ఎంత మంచిగా కనిపిస్తున్నారు. యూ లుకింగ్ సో హ్యాపీ, సో నైస్, అండ్ యూ లుక్ యంగర్. మ్యారేజ్ చాలా మార్పులు తీసుకొచ్చింది మీలో. సో వాట్ ఈస్ మేడమ్ సేయింగ్ అబౌట్ యువర్ నేషనల్ అవార్డ్? అదే అంటే ఇట్స్ కోఇన్సిడెంట్ అనుకోవాలండి. నిన్న ఆఫీస్లో కూర్చున్నప్పుడు అదే చెప్తున్నాను. ఇదే 2016 వంశీ చూడు, 2016 శతమానం భవతి, 2019 ఓన్లీ 6ని తిప్పితే 9. నా లైఫ్లో కూడా అలాగే జరిగింది. ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నా వైఫ్ పోయింది, అప్పుడే జస్ట్ 1.5 month ముందు ఈ అనౌన్స్మెంట్
ఆల్మోస్ట్ సేమ్ మంతే అనౌన్స్మెంట్ సేమ్ మంత్ వచ్చింది. తను మార్చ్ 11th పోయింది, మార్చ్లోనే అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడు ఒక ఎమోషన్. ఇప్పుడు మ్యారేజ్ మళ్ళీ ఈమె లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చింది. సో మొన్న ఈ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు అదే చెప్తున్నాను, చూడు. సో మేబీ ఈజ్ అ గాడ్ డిజైన్. మేము ఎప్పుడు మంచి హార్డ్ వర్క్ చేయాలి, మంచి సెలెక్ట్ చేసుకుని ఫార్వర్డ్ వెళ్తూ ఉండాలి. అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి లైఫ్లో. సో మేబీ ఇవన్నీ కోఇన్సిడెంట్స్. ఇట్స్ అ గుడ్ బ్యాడ్. లూజ్ అయిన దగ్గర నేషనల్ అవార్డు వచ్చింది, విన్ అయిన దగ్గర నేషనల్ అవార్డు వచ్చింది. వండర్ఫుల్. అయితే మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్, ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నేను ఐ జస్ట్ థాట్ యువర్ లైక్, అంటే మీరు ఏ సినిమా చేసినా ఈయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, మధ్యలో ఊపిరి ఎందుకు చేయలేదు అని నాకు డౌట్ కూడా వచ్చింది. మా ఇద్దరు రిలేషన్షిప్ ఇట్స్ బియాండ్ ఫిల్మ్స్ అండి. ఐ థింక్ ఐ బిలీవ్. వై హీ డిడ్ంట్ మేక్ ఊపిరి మీరు చెప్పాలి నాకు. ఊపిరి దట్ టైం బికాజ్ అప్పుడు పీవీపీ గారితో నాకు కమిట్మెంట్ ఉండింది. అండ్ తర్వాత మేము ఇంటర్షబుల్ ఏదైతే ఫ్రెంచ్ మాతృక ఉండిందో దాని రైట్స్ తీసుకున్నాము. సో దట్ ఈస్ ద థింగ్ దట్ హ్యాడ్ టు డూ దట్ ఫిల్మ్. బట్ యా, ఐ థింక్ there is a kind of a thing, professionally there is, but personally it's beyond cinema for us. మా ఇద్దరికి cinema is a thing that we met, but it went beyond. I believe making relationships beyond films. ఎందుకంటే ఏదో ఒక టైంలో మా లైఫ్లో సినిమా అనేది డెఫినెట్గా ఆగిపోద్దండి. 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో తెలియదు, ఎప్పుడో తెలీదు. రిలేషన్ ఆగదు కదా. It is beyond that. I believe in making relationships like that, and I have made certain relationships like that which don't get affected by cinema, and that is very important. అయితే మీ ఇద్దరిలో ఇంకో కామన్ పాయింట్, సెకండ్ వన్ ఇప్పుడు ఇందాక చెప్పింది, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు ఎవరైతే మీ మొట్టమొదటి సినిమా తీస్తాను అని ప్రామిస్ చేశారో వారు మీ మొదటి సినిమా తీశారు, ప్రొడ్యూస్ చేశారు. అలాగే రాజు గారిని ఎవరైతే నీ సినిమా నువ్వు ప్రొడ్యూస్ చేయాలి నా సినిమా అని అన్నారో ఆ డైరెక్టర్తో రాజు గారు వర్క్ చేశారు, వివి వినాయక్ గారు. అంటే వెన్ సమ్వన్ ప్రామిసెస్, అంటే వాట్ కమ్స్ విల్ గెట్ బ్యాక్ అంటారు కదండి. మనం ఏం చేస్తే మనకు అది రిటర్న్ వస్తుందండి. సో రాజు గారికి ఒకప్పుడు వారు చేశారు, ఇప్పుడు రాజు గారు మీకు చేశారు. సో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అ సైకిల్ ఇన్ లైఫ్. అదే అసలు అది చాలా విచిత్రం కదా. భద్రా షూటింగ్ జరుగుతుంటే వంశీ డిస్కస్ చేస్తుంటే, నువ్వు ఇంకా అసోసియేట్ డైరెక్టర్ కాదు వంశీ, స్క్రిప్ట్ రాయి, గోయింగ్ టు నేను లాంచ్ చేస్తాను. అప్పుడు ఎందుకంటే అందరు కొత్త డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాను. అలా అంటే ఇమీడియట్లీ కూర్చొని స్టార్టెడ్ వర్కింగ్. సో ఇట్ వాస్ ఆల్, ఐ థింక్ వీఆర్ ఆల్ డిస్టైన్డ్ పీపుల్. లైక్ మనం ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా, ఐ బిలీవ్ అ లాట్ ఇన్ డెస్టినీ, ఐ బిలీవ్ లాట్ ఇన్ కర్మ. సో ఐ థింక్ మనం ఇప్పుడు ఒకళ్ళు కలిసినా అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా గుడ్ ఎక్స్పీరియన్స్ అయినా ఇట్ ఇస్ ఫర్ అ రీజన్ అని నమ్ముతాను నేను. I think with Raj Garu and basically it has been a నిజంగా నాకు అంటే డెఫినెట్లీ నాకు అంటే టికెట్లు తీసుకోవడానికి నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ రోజు నేషనల్ అవార్డు వరకు మేము మా జర్నీ జరిగింది అంటే ఇది డెస్టినీ కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి. అదేనండి, అసలు రాజుగారు ఆఫీస్ ముందు నిలబడి మీరు టికెట్ల కోసం ఐ డోంట్ నో సీ హౌ లైఫ్ చేంజెస్ కదా. దట్స్ వాట్. సో మీరు ఊహించారా సార్? మీరు ఊహించారా వంశీ అనే ఒక కుర్రాడు ఆఫీస్ ముందుకు వచ్చి? ఇంపాసిబుల్. ఎట్లా ఈ జర్నీలో అంటే అట్లీస్ట్ అప్పట్లో మీరు ఏమైనా స్పార్క్ గమనించారా? పోనీ ఈ కుర్రాడులో వన్స్ ఐ స్టార్ట్ యాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం అయిన తర్వాత దెన్ హీ స్టార్టెడ్ సీయింగ్ దట్ ఇన్ మీ డెఫినెట్లీ. అండ్ దేర్ వర్ సో మెనీ ఇన్సిడెంట్స్, సో మెనీ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వి వెంట్ త్రూ, అప్స్ అండ్ డౌన్స్. కానీ అప్స్ అండ్ డౌన్స్లో ఎప్పుడు మేము ఒకరినొకరు వదులుకోవాలి. వి నెవర్ లెఫ్ట్ ఈచ్ అదర్. సో ఐ థింక్ that was very important. That is very important. ఎందుకంటే nobody is going to be on the top forever, nobody is going to be on the bottom forever, so it is at least in the film industry ఈరోజు కింద ఉన్నాడు రేపు పైన ఉంటాడు, పైన ఉన్నాడు కింద ఉంటాడు. ఇట్స్ నాట్ ఎ ఫిలిం ఇండస్ట్రీ, ఎనీవే పొలిటికల్ కానీ స్పోర్ట్స్లో కానీ ఇట్స్ ఎ సైకిల్. బట్ ఎవరం ఎక్కువ గ్రౌండ్లో ఉంటాం అనేది ఇంపార్టెంట్. సార్ మీరు ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఇలాంటి ఫిల్మ్ అంటే ఫుల్ వైబ్రెంట్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇంత ఫిలసాఫికల్గా ఇంత స్పిరిచువల్గా ఉన్నారేమిటి? బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఐఎమ్ వెరీ స్పిరిచువల్. రాజు గారు కూడా. బట్ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే డెఫినెట్లీ ఈరోజు ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో ఇందాక, అంటే ఇవన్నీ ఊరికే రావు. ద థింగ్ ఇస్ దట్ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్లోంచే నేర్చుకుంటాం. ఇప్పుడు నిజంగా రాజుగారు నాకు రాజుగారు నా ట్రాన్స్ఫర్మేషన్ చూశారు. ఉన్నప్పుడు నేను ఎంత అరగెంట్గా ఉన్నాను, ఎంత ఇదిగా ఉన్నాను. దెన్ విత్ ఇన్ నౌ హౌ ద థర్డ్ ప్రాసెస్ ఆర్ థాట్ ప్రాసెస్ చేంజ్. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ లెర్న్, వాట్ యూ కైండ్ ఆఫ్ పీపుల్ కమ్ అక్రాస్.
సో ఐ థింక్ స్పిరిచువాలిటీ ఈజ్ సంథింగ్, అది స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే స్పిరిచువాలిటీ ఇట్ హెల్ప్స్ అస్ మన సోల్ని మనం స్ట్రెంత్ చేసుకోవడం. అల్టిమేట్లీ వాట్ ఐ బిలీవ్ ఇస్ దట్ యు ఆర్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ. నువ్వు ఉన్నంతసేపే నీకు ఈ ప్రపంచం, నువ్వు పోయాక ఈ ప్రపంచం నీకు ఉండదు. ఎవరికైనా అంతే కదా. బట్ రాజు గారు మీ విషయం ఒకటి చెప్పండి, అంటే లైక్ మీరు వంశీ గారు కలిపి ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు, ఇంత సక్సెసెస్ చూశారు, యువ్ సీన్ హై అప్స్ డౌన్స్ కూడా చూశారు, యువ్ సీన్ లాట్ ఆఫ్ మనీ, యువ్ సీన్ లాట్ ఆఫ్ అంటే వాట్ యు సే రిచ్నెస్, వెల్త్ అన్నీ చూశారు. బట్ ఫైనలీ జీరోయింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ మా ఇల్లు, నా ఫ్యామిలీ, నా హ్యాపీనెస్ అది ఇంపార్టెంట్ అని. బికాస్ యూ కాంట్ బై దెమ్ అండి. హౌ మచ్ ఎవర్ రిచ్, హౌ మచ్ ఎవర్ వెల్త్ యూ హ్యావ్, మీరు అవి మాత్రం కొనలేరు. ఇది అల్టిమేట్ కదా అది. ఇప్పుడు మనీ ఉండొచ్చు, నేమ్ ఉండొచ్చు, అవన్నీ మనకు ఇంటికి వెళ్ళాక ఎవైతే దొరుకుతాయో వీటి వల్ల దొరకదు. కరెక్ట్. నటన ఎక్కువ ఉంటుంది. మనం ఆ ఇంట్లో నుంచి బయట పెడితే మనతో అవసరం ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రకరకాల మనుషుల్ని కలుస్తాం, జెన్యునిటీ ఉండదు. కరెక్ట్. బయట అందరూ నటిస్తారు, మనము నటించాలి. ఎదుటోడు నటిస్తూ స్మైల్ ఇచ్చాడు అనుకో, మనం ఏం చేయాలి? కరెక్ట్. రియాక్షన్ ఇవ్వాల్సిందే కదా. మనకు తెలుస్తుంటుంది కూడా, అరే హాపురా యాక్టింగ్ చేస్తున్నాడు వాపు, నాకు అర్థం, అయినా ఏం చేయలేం. ఇంటికి వచ్చాక ఏంటి, ప్యూరిటీ, ఒక లవ్, అటాచ్మెంట్, అది టోటలీ ఎవ్రీ ఫ్యామిలీలో, మాకని కాదు ప్రతి ఫ్యామిలీలో అది ఉంటుంది. Definitely, I think it's just not about being rich or anything. Each and every family, how much ever their economical status is, I think it is the same. సో వన్ క్యూరియస్ క్వశ్చన్ అండి, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ మీకు 2 వచ్చాయి. ఒకటి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ మహర్షి, రెండోది ఫర్ కొరియోగ్రఫీ. అసలు ఆ సినిమాలో డాన్స్ నంబర్సే లేవు, ఒక్కటి ఉన్నట్టుంది, రెండు. బట్ దే ఆర్ ఆల్సో నాట్ దట్, అంటే మీ మాంటాజ్ సాంగ్స్ కి వచ్చిన పాపులారిటీ డాన్స్ నంబర్స్ కి రాలేదు. This question is always there, Andy. The problem is that choreography is not only about the dance numbers. Choreography is also about the montages that we shoot in the film. Because ఈ సినిమాలో 6 పాటల్లో కేవలం montages ఉంటాయి. అదే అంటున్నాను. రాజసుందరం was there almost for 50 days on the set. బికాజ్ మీరు పదర సాంగ్స్ చూశారు, పదర కాన్సెప్ట్ నేను చేసిన నేను హరి సాల్ మేము అందరం కూర్చొని నేను కొన్ని మోంటాజెస్ ఏమనుకున్నా వాటర్లో ఇలా కాలు పడగానే రిధం ఎత్తుకుంటుందని నేను ఎవరికి దేవి గారు చెప్పినా, అది దేవి గారు ఊహించి ఒక మ్యూజిక్ ఇవ్వాలి, అది మళ్ళీ నేను కోరియోగ్రాఫర్కి డిఓపికి ఒకలా చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఫైనల్గా అక్కడ కంపోజ్ అయ్యేటప్పుడు ఆ కోరియోగ్రాఫర్కి ఉండే ఒక చిన్న స్పార్క్ యాడ్ అవుద్ది, ఒక చిన్న డిమెన్షన్ యాడ్ అవుతుంది. ఆ యాడ్ అవడం వల్ల ఎన్నో మారిపోతాయి. సో దట్స్ హౌ he was given as a choreography not for the dance numbers only, but for because he is a single card for that whole film. And there was certain montages, oka chota starting song lo padda montages ki last song pade montages ki oka reflection untadi. Okay. So this was all a kind of a effort that we all put in together, and which Raju Master has a lot of input in that. So it was choreography is not only about dances and choreography is about choreographing the whole montages, anything that is being played at the back, playback sound వస్తున్నప్పుడు, సాంగ్ వస్తున్నప్పుడు ఆ ముందు మీకు వచ్చే విజువల్ కొన్ని మేము తీసేస్తాం డాన్స్ మాస్టర్ లేకున్నా, బట్ లాట్ ఆఫ్ థింగ్ వెన్ ద స్టోరీ హ్యాస్ టు బి నరేటెడ్ త్రూ ద సాంగ్స్, దెన్ వీ హ్యావ్ దెన్ ఐ అట్లీస్ట్ హ్యావ్ రాజసుందరం to kind of help me out with that, kind of give the new dimension ante. కానీ గుడ్ దట్ you gave that clarity. యాక్చువల్ గా దిల్ రాజు గారు దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. మొన్ననే మీకు అవార్డు వచ్చింది, 2 days నుంచి పీపుల్ ఆర్ కొరియోగ్రఫీగా అసలు ఆ సినిమాలో కొరియోగ్రఫీకి అవార్డు రావటం ఏంటి, అసలు కొరియోగ్రఫీ అంటే చాలా మంది ఒక పాట డాన్స్ అనుకుంటారండి, అది కాదు, ఒక సినిమా జర్నీ ఉంటుంది. ఇప్పుడు వంశీ చెప్పినట్టు అవుట్ ఆఫ్ 8 సాంగ్స్ బిట్ సాంగ్స్తో సహా సినిమాలో 6 పాటలు మౌంటేజ్ చేశారు, 6 పాటల్లో స్టోరీ చెప్పాడు డైరెక్టర్. సో ఆ డైరెక్టర్కు కొరియోగ్రాఫర్ యాడ్ అయ్యి వాళ్ళు అనుకుని స్టెప్ బై స్టెప్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నేషనల్ అవార్డు అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళకు ఒక 5-6 లేయర్స్ ఉంటాయటండి. సో మేము మొన్న ఎంక్వైరీ చేసాం అసలు ఏంటి ప్రాసెస్ అంటే 5-6 లేయర్స్. సౌత్లో ఒక 2-3 డిస్కషన్స్ అయిపోతాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్ ఇండియా అన్నీ కలుస్తాయి, మళ్ళీ అక్కడ ఆ టీము డిస్కషన్, డెబేటు, చాలా ప్రాసెస్. వాళ్ళు అవన్నీ కనెక్ట్ అయ్యారు కాబట్టి సెలెక్ట్ చేసాం. పదర అప్పుడు మేము సాంగ్ తీస్తున్నప్పుడు వెన్ మహేష్ గారు పుట్ హిస్ ఫీట్ ఇన్ టు ద వాటర్ అండ్ వెన్ వీఆర్ టేకింగ్ దోస్ షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఆల్ దోస్ ట్రాక్టర్స్ అండ్ మ్యాసివ్నెస్ అండ్ ఆల్ దాట్, అప్పుడే మహేష్ గారు అన్నారు, ఐ థింక్ రాజసుందరం విల్ టేక్ ద అవార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని. అంటే హిస్ ఇన్స్టింక్ట్, హీ సెడ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ.
అంటే ద థింగ్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫిల్మ్ డాన్సెస్ ఈజ్ వన్ మేజర్ పార్ట్ అండి, అఫ్ కోర్స్ విచ్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. బట్ కథని చాలా ఒక గంట కథని ఒక 5 నిమిషాల్లో చెప్పాలి అంటే సాధ్యమయ్యేది ఒక పాట వల్లే సినిమాలో. సో కొరియోగ్రఫీ ఇస్ దిస్ యాక్చువల్. So there is a Pata is certain kind of a time lapse in storytelling, which we cannot make it for 1 hour. ఒక 5 minutes ట్రాన్స్ఫర్మేషన్ చెప్పేస్తాం మనిషి జీవితాన్ని, లేకపోతే మనిషి తీసుకునే క్యారెక్టర్ ఆర్క్ని, సో అలా, లేకపోతే కథని, సో ఇలా సమప్ చేయడానికి వాడతాం సాంగ్స్. సో దానికి సంబంధించినందుకే మహర్షికి వచ్చింది యాజ్ అ కొరియోగ్రాఫర్. అయితే ఒక విషయం చెప్పండి, డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఎంత బాధ్యత మీ మీద ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కొన్నేళ్లుగా మీరు సినిమాలు తీస్తున్నారు, బట్ అన్ని సినిమాల్లో కంప్లీట్గా బాధ్యతాయుతంగా వ్యవహరించడం కొంచెం కష్టం. అంటే కొన్ని మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లిటిల్ షుగర్ కోటింగ్ థింగ్స్, యూనో లిటిల్ స్మాల్ డాన్స్లు అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, హీరోయిన్ సెలెక్షన్స్ అవ్వచ్చు, రకరకాలు I'll tell you one thing అండి, we are a part of economics, we are a part of డబ్బు ఎంత పెట్టాము ఎంత వచ్చిందని చాలా ఇంపార్టెంట్. రైట్. ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వాళ్ళ క్యాలిబర్ని పెంచేది అదే అల్టిమేట్గా. మన సినిమా ఎంత పెట్టాము, ఎంత వసూలు చేసింది, అది ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. బట్ సినిమాకున్న పవర్ ఏంటంటే ఒక మాస్ మీడియా, ఎందుకంటే నాకు ఈ విషయము నేను నమ్ముతాను. నాకు సూర్య గారు తమిళ్ హీరో సూర్య గారు ఫోన్ చేశారు మహర్షి చూసి వాజ్ సో ఓవర్వెల్మ్ అండ్ ఈ సెడ్ ఓన్లీ వన్ థింగ్, వంశీ కొంతమంది స్కూల్కి వెళ్తారు వెళ్ళరు, కొంతమంది ఇళ్లల్లో చెప్తారు చెప్పరు, కొంతమంది స్కూల్స్లో కొన్ని విషయాలు చెప్తారు చెప్పరు, కానీ ఒక సినిమా చూస్తే అది నేర్చుకోని వాడు కూడా సినిమా నేర్పిస్తుంది. అండ్ దట్స్ వాట్ అ ఫిల్మ్ కెన్ డూ. అండ్ వెన్ అ స్టార్ లైక్ మహేష్ బాబు ఈస్ ట్రైంగ్ టు కమ్ అండ్ డెలివర్ సంథింగ్, దెర్ ఇస్ అ మాస్ ఆడియన్స్. మాస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద డౌన్, మాస్ అంటే లాట్ ఆఫ్ పీపుల్, అంటే లాట్ ఆఫ్ ఆడియన్స్, అంటే బిగ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ రెడీ టు వాచ్ ఇట్. అది చెప్తున్నప్పుడు అతను చెప్పే మెసేజ్ కనుక లోపల, మనం చెప్పే మెసేజ్ ఏదైతే లోపలికి వెళ్తుందో దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు. అది సినిమాకున్న పవర్. సో దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మహర్షి ఆల్సో. మేము నిజంగా ఇదే రూమ్లో డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మనం ఇది చేసిన తర్వాత కనుక ఒక 2-3 స్కూల్స్ వీకెండ్ ఫార్మింగ్ అడాప్ట్ చేసుకున్నా కానీ మనం గెలిచినట్టే అనుకున్నాం. అబ్సల్యూట్లీ. అప్పట్లో అది చాలా ఇట్ వాస్ లైక్ యూట్యూబ్స్ లో అక్కడ ఇక్కడ చాలా ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో. అంటే దాని తర్వాత ద వే ఇట్ టుక్ ఓవర్ అండ్ ఈవెన్ టిల్ నౌ వి రిసీవ్ కాల్స్ అబౌట్ యునో Twitter feed about people going to the farms. At least there is some awareness that we got into people kada. Might be it is not massive, right, might be even it's minute also, but that happened kada. అదేనండి నేను అనేది. అంటే ఒక బాధ్యతతో మీరు సినిమాలు తీస్తున్నప్పుడు అన్నీ అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అంటే దాన్ని చాలా చక్కగా బ్యూటిఫుల్గా గ్లామరస్గా కలర్ గ్లిట్టర్ అన్ని యాడ్ చేస్తూ కూడా ఒక మెసేజ్ని. ఎప్పుడు ప్రతి సినిమా వెళ్ళే అవసరం లేదండి, కానీ ఆ సినిమాకి అది అవసరం అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. రైట్. లేకపోతే పెట్టుకోకూడదు, వయా మీడియాగా ఉండకూడదు. పెట్టుకున్నామంటే పూర్తిగా చెప్పాలి, లేకపోతే అసలు చెప్పకూడదు. సార్, ఒక ప్రొడ్యూసర్గా మీరు ఒక విషయం చెప్పండి. ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్, అంటే ఒక జనాల్ని కదిలించే ఒక అంశం, అది ఫార్మింగ్ అవ్వచ్చు, లేకపోతే రేపు పొద్దున ఏదన్నా చైల్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎన్వైరన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక విషయాన్ని తీసుకొని, లేకపోతే వాటర్ గురించి ఈ విషయం జనాల్లోకి వెళ్ళాలంటే కంపల్సరీగా ఒక స్టార్ మెటీరియల్ ఉంటే అది ఈజీగా రీచ్ అవుతుంది. ఈ విషయంలో మీరు ఎంతవరకు దాని మీద ఎఫర్ట్ పెట్టగలుగుతారు సార్? బికాజ్ యాజ్ ఐ సెడ్ యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. బికాస్ ఆల్రెడీ మీరు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, మీ మీద ఇంకా బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నా. సో మీరు, ఐ వాంట్ యూ టు ఆన్సర్ టు దిస్. తప్పకుండా. అంటే ఒక కథ అనుకున్నప్పుడు ఈ కథని ఎవరు చెప్తే ప్రాపర్గా ఆడియన్స్ ఫుల్, అంటే నంబర్ ఆఫ్ లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుద్దనే మాకు ఉంటుంది. సో ప్రతి సినిమాని మాకు ఇది నేషనల్ అవార్డు వస్తుందో నంది అవార్డు వస్తుందని మేము సినిమా తీయం. ముందు ఇది ఇదో కథ, దీనికో పెద్ద స్టార్ హీరో దొరికాడు మహేష్ బాబు, ఇది మన బడ్జెట్, ఈ బడ్జెట్ని మనం ఎలా కొడుతున్నాము, ఫస్ట్ ఎకనామిక్సే. ఇందాక వంశీ అన్నట్టు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి అందరికీ ఎంత పెట్టాము, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ స్టెప్. అది దాటిన తర్వాత ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయి. ఒక మంచి సినిమా తీసినప్పుడు దాంతోపాటు ఇలా అవార్డ్స్ రూపంలో, అప్రిషియేషన్ రూపంలో మనకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా జాగ్రత్తగా ఉంటాం. ఓహో, ఈ సినిమాకి ఇలా వచ్చింది, ఈ సినిమాకి ఇలా వచ్చింది అంటే నెక్స్ట్ మనం తీయబోయేది ఆయన కనెక్ట్ అవుతే దీనికి అవకాశం ఉంది. సో ఎకానమిక్స్తో పాటు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏం చేయాలి అనేది చూస్తాం. ఒక బాధ్యతతో ఏదన్నా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని
కొంచెం ఈ రీచ్ వచ్చేలాగా తీయాలి అని మీరు మైండ్లో అనుకున్నప్పుడు మీ ఇంటి నుండి మీ ఫ్రెండ్స్ నుండి హూ ఆర్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి మీకు ఏమైనా సజెషన్స్, అడ్వైజులు వస్తూ ఉంటాయా? మీరు ఏమన్నా వాళ్ళతో ఎప్పుడైనా డిస్కస్ చేస్తూ ఉంటారా? బికాజ్ వాళ్ళందరూ దే బిలాంగ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, దే ఆర్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళకి తెలియదు ఇండస్ట్రీ ఎకనామిక్స్ అవన్నీ. నేను ఒక ఐడియా జనరేట్ చేసుకొని ఒక కథ ఆల్మోస్ట్ ఓకే అయినప్పుడు మీరు అన్నట్టు ఎస్ ఐ డూ ఇట్. లైక్ ఇఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, ఐ జస్ట్ టెల్ దెమ్, ఊరికే కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నా ఇది నేను చేస్తున్న కథ అది ఇది అని. బట్ వాళ్ళకి ఏంటంటే ద థింగ్ ఇస్ దట్ దే డోంట్ థింక్ దట్ దే హ్యావ్ టు గివ్ అన్ ఒపీనియన్ ఆర్ ఎనీథింగ్. దే జస్ట్ సే ఇది బాగుంది, ఇది బాగాలేదు, అంతే. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ వాట్ యూ ప్రొక్యూర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. అంటే వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు ద వరల్డ్ టుడే, ద వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ పామ్. ఒక ఫోన్లో మొత్తం ప్రపంచం వచ్చి కూర్చుంది ఈరోజు. సో ఒక సబ్జెక్ట్ కనుక మనం తీసుకుంటే దాని చుట్టూ ఉన్నది మనం ఎంతవరకైనా వీ కెన్ డ్వెల్ ఇట్. దట్స్ ఆర్ ఇంట్రెస్ట్. అది మన ఇంట్రెస్ట్ బట్టి, మన సబ్జెక్ట్ని బట్టి, మనం ఎంచుకున్న ఒక కథ బట్టి ఆధారపడి ఉంటుంది అది. సో మీరు ఇందాక అన్నారు ఈ నేషనల్ అవార్డ్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ, అంటే ఇప్పుడు నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది కదా అని నేను ఇలాంటి సినిమాని తీయాలి ఇది కాదు. ఐఎమ్ హియర్ టు మేక్ ఫిల్మ్స్. సో నేను నిజంగా ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను జయంత్ గారు ఫస్ట్ డే అసిస్టెంట్ డైరెక్టర్గా రమ్మన్నప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్. నేను తర్వాత ఏమవుతాను ఏంటి నాకు తెలియదు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాక ఒక డైరెక్టర్ అవ్వాలి అనేది నేను అనుకున్నాను. తర్వాత రాజుగారిని చూసి డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ సినిమా ఆడలేదు. సో సెకండ్ సినిమా అనుకొని ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన నా లాస్ట్ సినిమా ఆడిందా లేదా అని చూడకుండా ఆయన చూసి సినిమా వంశీ నువ్వు డైరెక్టర్గా బాగున్నావు, ద థింగ్ ఇస్ దట్ కథ కనుక కరెక్ట్గా ఉంటే ఆయన మాటని రాజుగారు నన్ను తీసుకెళ్ళి కథ చెప్పించినప్పుడు ఆయన కథ చెప్పి విత్ ఇన్ ఆ టైంలో చెప్పేశారు. సో దీస్ ఆర్ ఆల్ ద మూమెంట్స్ దట్ ఐ స్టిల్ చెరిష్ ఫర్ మై సెల్ఫ్. అదే మీ లైన్ కూడా పెట్టుకున్నారు మహర్షిలో, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. ఎవడు కథ నాకు చెప్పినప్పుడు నేను చరణ్ గారికి చిరంజీవి గారికి చెప్పినప్పుడు అదొక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను. సో ఆ రోజు ఆయన ఓకే అన్నప్పుడు అదొక ఎక్స్పీరియన్స్. ఊపిరికి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి మీరు కుర్చీలో కూర్చోవాలి సార్ అని భయపడుతూ వెళ్ళినప్పుడు నేను కూర్చుంటా అని చెప్పినప్పుడు అదొక ఎక్స్పీరియన్స్. మహేష్ సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు చాలా ఇంపార్టెంటే. బట్ వాట్ దిస్ నేషనల్ అవార్డ్ ఆర్ సంథింగ్ డస్ ఇస్ దట్ it gives you a lot of satisfaction. As I told you, it sums up your life, it sums up your career till now. But it makes you more responsible. More happy, responsible, yes. Undoubtedly. But that responsibility, if I think that, okay, నాకు ఇప్పుడు ఇది వచ్చింది కదా, burden గా తీసుకున్నాం అంటే మాత్రం అది మనం పెట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. So I think this is a great kind of a happy moment for us. అండ్ ఆఫ్ కోర్స్ రేపు ఆద్యాకి పిల్లలు పుట్టినప్పుడు కూడా అక్కడ గోడ మీద ఇప్పుడు ఆయన కదా గ్రాండ్ చిల్డ్రన్కి ఆయన సినిమా ఆయన ఇది చూపించినప్పుడు ఐ విల్ షో దాట్ బేసిక్లీ దట్ ఈస్ వాట్ వీ అచీవ్డ్ ఇన్ లైఫ్ అని. లేకపోతే అప్పుడు ఎవరిని వచ్చి నువ్వు ఏం చేసావంటే అట్లీస్ట్ ఇవి చూపించడానికి వీ అచీవ్ దిస్. బట్ దిస్ ఇస్ ద సెన్స్ ఆఫ్ అన్ అచీవ్మెంట్ అండి విచ్ కెనాట్ బి క్యాలిబ్రేటెడ్. రాజు గారు మీ ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్ముతూ వచ్చారు. అంటే సినిమా 10 మంది ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పినా కూడా మీరు లేదు అది ఉండకూడదు అని చెప్పి డిసైడ్ తీసుకున్న రోజు అది నిజంగా మీ మాటే కరెక్ట్ అయింది చాలా సందర్భాల్లో, చాలా సినిమాల విషయాల్లో. సో ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారా? స్టిల్ యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ ఆర్ డూ యూ కన్సల్ట్? అంటే కొంతమందితో ఎవరితోనైనా మీరు అప్పుడప్పుడైనా సంప్రదిస్తుంటారా? సో అంటే బిగినింగ్ డేస్ అనేది ఒకటే ఫిలిం ఉండేదండి. ఇయర్లీ వన్ ఫిలిం చాలా నాకు టైం ఉండేది. సో తర్వాత గ్రో అవుతున్న కొద్దీ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమాకి ఆ సినిమా టీం ఉంటారు. సో డైరెక్టర్తో పాటు రైటర్స్ ఉంటారు. సో ఎడిటింగ్ అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నాకు అనిపించినప్పుడు అందరితో షేర్ చేస్తాను. ఓకే, షేర్ చేసి వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు ఇది అనిపిస్తుంది అని నేను వాళ్ళని కన్విన్స్ చేయడం, లేకుంటే వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడం, రెండే పద్ధతులు ఇక్కడ. అంతే నేను చాలా ఓపెన్గా చెప్తాను నాకు నచ్చట్లేదు, సో మీరందరూ ఓకేనా, మీరందరూ ఓకే అంటే గో హెడ్. అంటే కొన్నిసార్లు నాయి కూడా తప్పులు ఉంటాయి, వాళ్ళు రైట్. సినిమా అనేది అది మరీ మిస్ఫైర్ అవుతున్నప్పుడు ఇంకా ఫైట్ చేయాలి తప్పితే దానివల్ల ఏదో జరిగిపోదు. నంబర్ ఆఫ్ మూవీస్ తీసిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ సినిమాగా రైట్ రూట్లో వెళ్తున్నప్పుడు ఇంకేం జరగవు. చిన్నవి వచ్చిన ప్రాబ్లం కాదు సినిమాకి. ఓకే, గ్రో చేసుకున్నాను. సో మహర్షి సినిమాలో ఇలాంటివి జరిగిందా? దట్స్ మై క్వశ్చన్. లేదు, మహర్షి తీస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు అనుకున్నది ఆయన ఇది వద్దు ఇక్కడ అనటం, లేకపోతే ఆయన ఏమీ లేదు? నేను సినిమా తీశాను, ఆయన వచ్చారు, ఎడిటింగ్ రూమ్ చూసి ఆయన ఇచ్చిన మెసేజ్ నాకు ఇంకా గుర్తుంది. అండ్ ఐ థింక్ దట్ ఫ్రమ్ దేర్ ఇట్ ట్రాన్సెండెడ్ టు టుడే.
వేర్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్. సో సో ఇదే మనం కూర్చొని ఇదే రూమ్లో మహర్షి కథ పుట్టింది, ఇదే రూమ్లో మహర్షి కథ చేసాము. సో ఈరోజు ఇక్కడే కూర్చొని నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి 4 సినిమాలు తీశారు. 5వ సినిమా ఎప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్? విత్ ఇన్ 1 month you will know all the details. రియలీ? వావ్. సో బ్రేకింగ్ న్యూస్ వేసుకోవచ్చు మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so లవ్లీ టాకింగ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అగైన్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్.